హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే దొండకాయ ఫ్రై అండి. దానికి ముందుగా కొన్ని దొండకాయలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి బాగా వేగించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగించుకోవాలండి. దొండకాయలు ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది. ఇవి దొండకాయలు వేగుతున్నప్పుడే మధ్యలో కొంచెం ఒకసారి ఉప్పు వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో ఉప్పు వేస్తే ముక్కలు తొందరగా వేగిపోతాయండి. చూసారు కదా, ముక్కలు బాగా మగ్గిపోతూ ఉన్నాయి. దొండకాయ అనేది ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, దొండకాయ అనేది బాగా వేగిపోయిందండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ముందుగా కొంచెం పుట్నాలు ఉంటాయి కదా, వైట్ పప్పులు, అవి తీసుకొని అందులో కారము, తెల్లగడ్డ, కొబ్బరి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న పొడిని బాగా వేగిన దొండకాయ ముక్కల్లో వేసి బాగా వేగించుకోవాలండి. ఇలా బాగా ముక్కలకు పట్టేలాగా ఆ పొడిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొంచెం టేస్ట్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే మీరు ఉప్పు వేసుకోవచ్చు.
దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.